నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంచలనాలకు కేరఫ్గా మారిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఒక ప్రకటనతో క్రిప్టో మార్కెట్లో జోష్ నింపారు. క్రిప్టో కరెన్సీలకు డిమాండ్ ఊపందుకోవడంతో వాటి విలువలు అమాంతం 26 లక్షల కోట్ల మేర పెరిగింది. ఇప్పటి వరకు అమెరికా వద్ద ఉన్న వ్యూహాత్మక నగదు నిల్వలకు తోడుగా క్రిప్టో కరెన్సీ నిల్వలు కూడా త్వరలో ఏర్పాటు చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ వేదికగా చేసిన ప్రకటన ప్రస్తుతం మార్కెట్లో పెను కలకాలానికి దారితీస్తుంది. క్రిప్టో కరెన్సీలతో వ్యూహాత్మక డిజిటల్ నగదు నిల్వలను ఏర్పాటు చేస్తున్నానని డొనాల్డ్ ట్రంప్ దొల్తా పేర్కొన్నారు. ఆ తర్వాత గంటలోనే మరో విస్పష్టమైన ప్రకటనను సోషల్ మీడియాలో వదిలారు. బిట్ కాయిన్, ఈథర్తో పాటు ఇతర కరెన్సీలతో ఈ నిల్వలు ఏర్పాటు చేస్తానని ఆయన అన్నారు. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తానని కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో క్రిప్టో మార్కెట్లో ఒక్కసారిగా జోష్ వచ్చేసింది. ప్రపంచంలో అత్యంత విలువైన క్రిప్టో కరెన్సీగా పేరుపడ్డ బిట్ కాయిన్ మార్కెట్ విలువ ఏకంగా 11% మేర పెరిగి $94,000లకు చేరుకుంది. ఇక రెండో అతిపెద్ద కరెన్సీ ఈథర్ మార్కెట్ విలువ కూడా 13% మేర పెరిగి $2,516లకు చేరుకుంది. మొత్తం క్రిప్టో కరెన్సీల విలువలు కూడా 10% మేర పెరిగి $300 బిలియన్ దాటిపోయింది. ఇదంతా కేవలం గంటల వ్యవధిలో జరిగిపోవడంతో ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. క్రిప్టో మార్కెట్లో అధికారికంగా పాల్గొనేందుకు అమెరికా ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్నందుకు ఈ ప్రకటన ఓ సూచన అని అమెరికా మార్కెట్ వర్గాలు వ్యాఖ్యానించాయి. దీంతో క్రిప్టోల నియంత్రణమైన స్పష్టత, డిజిటల్ రంగంలో అమెరికా ఆధిపత్యం సుస్థిరతమవుతుందని అంటున్నాయి. వ్యవస్థగత స్థాయిలో క్రిప్టోల వినియోగం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాయి. అయితే కొందరు ఫైనాన్స్ నిపుణులు మాత్రం ట్రంప్ ప్రకటనలో పలు లోపాలను ఎత్తి చూపారు. బిట్ కాయిన్తో పాటు ఇతర క్రిప్టోలను కూడా వ్యూహాత్మక నిల్వల ఏర్పాటు కోసం పరిగణనలోకి తీసుకోవడం కొంత ఆశ్చర్యపరిచిందని అంటున్నారు. బిట్ కాయిన్ తప్ప మిగతా కరెన్సీలను టేక్ పెట్టుబడులు లాంటివి వాటి ప్రాథమిక నాణ్యతను మర్చినట్టు కనిపిస్తుంది. ఈ ప్రకటనలో జాతీయత కూడా తొంగి చూస్తుంది అని సదరు వర్గాలు కామెంట్ చేశాయి. గత ఎన్నికల్లో ట్రంప్కు క్రిప్టో సంస్థలు కూడా మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో అధ్యక్ష పీఠం ఎక్కగానే ట్రంప్ క్రిప్టో ప్రయోజనాల కోసం చర్యలు ప్రారంభించారు. శ్వేత సౌధం వేదికగా తొలి క్రిప్టో శిఖరాగ్ర సమావేశానికి సిద్ధమయ్యారు. అంతేకాకుండా ట్రంప్ కుటుంబ సభ్యులు స్వయంగా కొన్ని క్రిప్టో కరెన్సీలను కూడా మార్కెట్లో విడుదల చేశారు. అయితే బైడెన్ ప్రభుత్వం మాత్రం క్రిప్టో కరెన్సీలపై ఉక్కుపాదం మోపింది. డిజిటల్ మోసాల నుంచి సాధారణ అమెరికన్లను రక్షించేందుకు, నగదు అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు పలు నియంత్రణ సంస్థలు క్రిప్టో సంస్థలపై కఠిన ఆంక్షలు విధించాయి. ఇక ట్రంప్ అధికారంలోకి రాగానే అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ క్రిప్టో సంస్థలపై వివిధ దశల్లో ఉన్న విచారణలను ఉపసంహరించుకుంది. కొన్నిటిపై ఉన్న కేసులను కూడా వెనక్కు తీసుకుంది. ఈ పరిణామాలను గమనిస్తే క్రిప్టో పట్ల ట్రంప్ ఆసక్తిగానే ఉన్నట్లు అర్థమవుతుంది.